హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా దీపావళి పండగ అంటేనే స్వీట్స్ కదండి. ఇంకా దీపావళి వచ్చిందనుకో మా ఇల్లంతా స్వీట్స్తో నిండిపోతుంది. అందుకో ఏమో స్వీట్స్ ఎక్కువ చూసి చూసి స్వీట్స్ తినబుద్దే కావట్లేదండి, ఎందుకో తెలియట్లేదు. ఎప్పుడైనా సరే మనం కారంగా ఉన్న ఎన్నైనా తినేయగలుగుతాం కానీ తీపి వస్తువులు అయితే ఎక్కువ తినలేం కదండి. తినే వాళ్ళు తింటారు. మా డాడీ అయితే ఎంత ఇష్టం అంటే తీపి రోజు ఒక బాక్స్ అయినా ఒకటేస్తాడు, అంత ఇష్టం అన్నమాట మా నాన్నకి. నాకైతే తీపి అంత నచ్చవండి. పళ్ళుల్లోకి వెళ్ళిపోయి పళ్ళుల నొప్పులు కూడా వచ్చేస్తాయి అన్నమాట. అందుకే నేను తీపి పెద్ద తినను. అలాగని కారం అయితే ఇష్టంగా తినేస్తాను. ఎంత కారం ఉన్నా సరే తినేస్తాను కానీ తీపి ఎక్కువ తినలేను నేను. ఇంకా దీపావళి పండుగ వచ్చిందంటే మాకు డ్రై ఫ్రూట్స్ని ఇంకా స్వీట్స్ ఈ రెండే వస్తాయండి. ఇంకా వస్తుంది ఒకటైతే ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. అందులో అయితే బిస్కెట్స్, ఇంకా 2-3 రకాల మిర్చిలు, డ్రింకులు ఇవన్నీ కలిపిస్తారన్నమాట. అది కూడాని ఇవి అయితే డ్రై ఫ్రూట్స్ ఈ ఫస్ట్ చూపించిన బాక్స్ నిన్న వచ్చింది. మిగతా ఇవన్నీ ఇవాళ వచ్చినాయన్నమాట. దీపావళి ముందు నుంచి 4 డేస్ నుంచి స్టార్ట్ అవుతాయండి గిఫ్ట్స్ అయితేని. దీపావళి అయిపోయాక కూడా ఇస్తారు. ఎందుకంటే ఈయన పని చేసేది బిల్డర్ దగ్గర కదా, అందుకనేసి ఒకసారి అక్కడ సిమెంట్ ఇచ్చేవాళ్ళు, ఇటు కాంట్రాక్టర్స్ ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు కదండి, అందుకని ఎక్కువ స్వీట్స్ వస్తాయన్నమాట. ఇంకా మేమైతే పాలండి, గేదె పాలు దొరికి ప్లేస్కి అయితే వచ్చాను. లైన్ చూసారా ఎంత ఉందో, గేదెలు చూసారా. ఇక్కడ మనకి లైవ్లో పాలు తీసి అమ్ముతారన్నమాట. పాలతో తయారైన స్వీట్లు కూడా లైవ్లోనే అమ్ముతారు. చాలా ఫ్రెష్గా ఉంటాయి. అసలు నీళ్ళు చుక్క అనేది కలపరండి, మన ఎదురుగుండానే పాలు తీసి ఇస్తారన్నమాట. లీటర్ వచ్చి 100 రూపాయలండి. పాలు మటుకి చిక్కగా ఉంటాయి, ఎందుకంటే ఇందులో అప్పటికప్పుడు తీసిన పాలు కూడా మీకు వేడిగా దొరుకుతాయి అన్నమాట. అవి ఒక పూట అంతా బయట ఉంచేసినా సరే విరిగిపోవన్నమాట. మనకి లైవ్లో తీసిస్తారు కాబట్టి చాలా అంటే చాలా బాగున్నాయి. దీనికి 2 లీటర్ల పాలు అయితే ఇచ్చుకున్నాము. ఇది కోవా చేయటానికి ఇచ్చుకున్నామండి. ఇప్పుడైతే దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ దొరికి ఒక కొట్లోకి అయితే వచ్చాము. ఇక్కడ చూడాలి లైన్ చాలా టైం, అక్కడే ఒక గంట పట్టేసింది. ఇంకా పూలు ఇచ్చుకుని ఇవన్నీ ఇచ్చుకుని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇంటికైతే వెళ్ళిపోయాకైతే ఈరోజు రేపు దీపావళి అనగా ముందు రోజు వచ్చిన గిఫ్ట్స్ అయితే ఇది కూడా డ్రై ఫ్రూట్స్ అని నేను ముందు చూపించిన ఈ ముందు రోజు వచ్చినాయి, తర్వాత రోజు వచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఇవి డ్రై ఫ్రూట్స్ని కింద అయితే అవి కూడా చూపిస్తాము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ వచ్చినాయండి, ఈ ఇయర్ ఇంకా తక్కువే మాట. లాస్ట్ ఇయర్ వచ్చిన దాంతో పోస్తే సగం కూడా రాలేదు, అప్పుడైతే చాలా ఎక్కువ వచ్చినాయండి. ఇంకా మరి 3 రోజులు అయితే సెలవు వచ్చింది దీనికి ఆఫీస్లోని. ఇంకా రేపు నుంచి అయితే 3 డేస్ అయితే వెళ్ళరు, తర్వాత వెళ్తారు. తర్వాత ఏమి ఇస్తారో తెలియదు కానీ ఇప్పుడైతే చూపిస్తాను. మక్కానా అండి, మక్కానా బాక్స్ మాట. మా శృతి అన్నది నేను చూపిస్తానమ్మా వీడియోస్లో అనేసి అంటే సరే అన్నమాట. ఇదైతే బాదం మిల్క్ అండి, గాజు సీసాలో ఉన్నది, పగలు కొట్టేసిలా ఉన్నారు, తాగేదాకా కూడా ఆగిలా లేరు. ఇది కోకో అండి. ఇంకా స్పెషల్ మిక్చర్ అన్నమాట. ఇందులో జీడిపప్పు, శనగుళ్ళు అన్నీ ఉన్నాయి. ఇదైతే పేట అంటే ఇది గుమ్మడికాయ స్వీట్ అండి, బుడ్డ గుమ్మడికాయ ఉంటుంది కదా, దాంతో చేస్తారన్నమాట స్వీట్ ఇది. ఇంకా ఇది స్నాక్స్ అండి, తినేలాగా స్నాక్స్ అన్నమాట, బాగుంటుంది. ఇది వచ్చేసి బిస్కెట్స్ అండి, జీరా బిస్కెట్స్, కుకీస్ అంటారు కదా అవి అన్నమాట. ఇలాంటి 3 బాక్సులు వచ్చినాయి, పొట్టు చాలా తగ్గిపోయినాయి. ఇది వచ్చేసి సోంపాపిడి తెలుసు కదా, పీచు మిఠాయి. ఇది వచ్చేసి బేసన్ లడ్డు అండి, శనగపిండి లడ్డు అన్నమాట. ఇవి అయితే వచ్చినాయండి చాలా, అంటే ఒక ఫ్రూటీ ఒకటే వచ్చింది. ఫ్రూటీ కోసం ఇద్దరు కొట్టుకున్నారు అనమాట, అలాగుంటుంది. ఇంకో రకం మిక్చర్ అన్నమాట ఇది కూడాని. 2 రకాల మిక్చర్లు, 1 రకం స్నాక్స్, 3 రకాల స్వీట్లు, 2 రకాల కూల్ డ్రింక్స్ ఇలా వచ్చినాయి అన్నమాట. ఈ బాక్స్ అయితే ఎంత క్యూట్గా ఉంది తెలుసండి, ఎంత బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ వస్తుంది అన్నమాట. ఈ లాస్ట్ ఇయర్ అయితే పింక్ కలర్ ఏదో వచ్చింది, బట్ అయితే కొంచెం గోల్డెన్ కలర్లో అయితే వచ్చిందండి.
చాలా అంటే చాలా బాగుంది. ఇది మనం ఎట్లకైనా యూజ్ చేసుకోవచ్చు ఏమైనా పెట్టుకుంటాకైతేని. ఇంక ఇవండి మా దీపావళికి వచ్చినవి అయితే. ఇంకా నెక్స్ట్ బ్లాక్లో ఏమొస్తాయో మళ్ళీ ఏం తెస్తారో అవి కూడా చూపిస్తాను. ఈరోజు నా వర్క్ అయితే నేను చౌలీలు అయితే చేశాను అనమాట. అదైతే చూపిస్తున్నాను. ఇవి వైట్ కలర్ అండి. ఇంతకుముందు పర్పుల్ కూడా చేశాను. ఇందులో రెయిన్బో ఇంకా వైట్ కలర్ 2 రకాల డైమండ్స్ అయితే పడతాయన్నమాట. ఇవి అయితే చాలా కొంచెం ఈజీగానే ఉంటాయండి. ఇలాంటి చెవులీలు చేయటము కొంచెం పర్లేదు. ఈరోజు ఎన్ని చెవులీలు చేశానంటే ఖాళీ చిన్న డైమండ్స్ పెట్టాను. పెద్ద మధ్యలో అయితే పెట్టలేదు. ఎన్నేంటి 30 జతలు ఇచ్చింది. అందులో 20 చేసినట్టున్నాను. పర్లేదు. కానీ ఈరోజైతే చాలా పని ఎక్కువైపోయిందండి. ఎందుకంటే ఇవాళ ఇల్లు క్లీనింగ్ కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్ వీడియోలో మన దివాళీకి హౌస్ క్లీనింగ్ వీడియో పెట్టాను కదా, అందుకోసం వీడియో అయితే తీయలేదు. ఇవాళ ఇల్లు క్లీన్ చేసుకుని మంచాలు క్లీన్ లోపల అన్నీ సర్దుకుని చాలా అంటే చాలా టైం పట్టేసిందండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.